ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫారిన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్లే స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో F1 వచ్చినా ఏ వీసా ఏదొచ్చినా కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో F1 కేటగిరీ అన్నారు. అలానే ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అసలు ఏ కేటగిరీ వీసాకి ఎలాంటి నిబంధనలు ఉంటాయి? స్టూడెంట్ కమ్యూనిటీ ప్రధానంగా దేన్ని ఫాలో అవ్వాలి? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఓకే, టిపికల్గా ఎలా ఉంటుందంటే ఆల్ఫాబెటికల్ లెటర్ A-Z అంటారు. అంటే ఏ నుంచి Z వరకు మధ్య ఉన్న ప్రతి లెటర్లో ఏదో ఒక లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది. అమెరికా ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ F1 వీసా అనేది చాలా పాపులర్లీ నోన్ మనందరికీ. F1 కాకుండా H1B అని ఉంటుంది, అది స్కిల్డ్ లేబర్. సో అది మన వాళ్ళు H1 మీద వచ్చి వర్క్ చేసే వాళ్ళందరూ వచ్చి H1 మీద వస్తారు. తర్వాత మన వాళ్ళ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి విజిటర్ వీసా మీద వస్తారు, which1 B1 B2. అదేవిధంగా ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడ టెంపుల్ ఉన్నాయి. ఈ మధ్య చాలామంది మైగ్రేషన్ కావడం వల్ల టెంపుల్లలో పూజారులుగా వస్తారు కాబట్టి వాళ్ళను ఎనీథింగ్ ప్రీస్ట్ వీసా రూపకంగా వచ్చే వాళ్ళని R1 వీసా అంటారు. తర్వాత ఇక్కడ నుంచి సినిమా వాళ్ళు అక్కడికి షూటింగ్ రూపకంగా వస్తారు, తర్వాత పెర్ఫార్మెన్స్ రూపంగా వస్తారు, P3 వీసా రూపకంగా వస్తారు. అదేవిధంగా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ రూపకంగా వస్తారు, O1 O2 రూపకంగా వస్తారు. తర్వాత మీడియా మీరు వస్తారు, I వీసా రూపకంగా వస్తారు. అంటే టిపికల్గా ఆల్ఫాబెటికల్ లెటర్లో చెప్తున్నాను. సో Hలో కూడా H2B వర్కర్స్ అట్లా డిఫరెంట్. అంటే ఫార్మింగ్ వస్తారు, అంటే సీజనల్ వర్కర్స్ అని అమెరికాలో ఇప్పుడు ఫార్మింగ్ బాగా చేస్తారు. వెస్ట్ ఆఫ్ అమెరికా మీకు కాలిఫోర్నియాలో చాలా ల్యాండ్స్లలో మన వాళ్ళు పంజాబ్ నుంచి కానీ, తర్వాత సౌత్ అమెరికా నుంచి కానీ, సెవెరల్ కంట్రీస్ నుంచి, కొలంబియా నుంచి, తర్వాత పెరు, చైలీ, వెనిజులా ఆ నుంచి వచ్చి ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా వీసాస్ ఇస్తారు. సీజన్ ఒక 6 నెలల వరకే ఇస్తారు. అట్లా ఇక్కడ మనకి H1 అంటే ఒక 3 ఏళ్ళు ఇచ్చినట్టు అటువంటి వీసా రూపకంగా వస్తారు. స్టూడెంట్స్కి మాత్రం F1 రూపకంగా వచ్చిన తర్వాత OPT ఏం చేస్తుంటారంటే స్టెమ్ అయితే అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అయితే 36 months OPT ఇస్తారు. అది కాకుండా మనకి మేనేజ్మెంట్ కోట కానీ, లీగల్ సైడ్ కానీ, LLB, LLM అటువంటి చేసే వాళ్ళకైతే ఓన్లీ 12 months ఇస్తారు OPT. ఆ OPT టర్మ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళందరూ H1B కోటా కిందకి వస్తారు. H1B ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ H1B కోటా ఇయర్లో 65,000 జనరల్ కోటా ఇస్తారు, 20,000 మాస్టర్స్ చేసే వాళ్ళకి ఇస్తారు. అంటే యూఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక 20,000 వీసాస్ ఇస్తారు. ఈ 85,000ని ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ లాటరీ ద్వారా పిక్ చేస్తారు. ఎందుకంటే మనకు వీసాల కంటే ఎక్కువ మంది అప్లికెంట్స్ ఉన్నారు కాబట్టి. సో మార్చ్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, March 6 నుంచి 22 వరకు ఈ సంవత్సరం 2024లో స్టార్ట్ అవుతుంది. సో అందులో ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అప్లికేషన్స్ తీసుకుంటారు, అందులో లాటరీ తీస్తారు 22 తర్వాత, March 22 తర్వాత. లాటరీలో పిక్ అయిన వాళ్ళందరికీ ఏం చేస్తారంటే ఎవరైతే పిక్ అవుతారో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు, స్టూడెంట్స్కి ఎవరైనా అప్లికెంట్స్కి, బేసికల్గా బెనిఫిషరీస్కి. సో వాళ్ళని కమ్యూనికేట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ H1B ఫైలింగ్ చేయాలి. అప్పుడు ఒరిజినల్ పిటిషన్ పంపుతాము యూఎస్సిఎస్కి. ఒక 4 సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వెర్మాంట్ సర్వీస్ సెంటర్, డాలస్ సర్వీస్ సెంటర్, కాలిఫోర్నియా సర్వీస్ సెంటర్, నెబ్రాస్కా సర్వీస్ సెంటర్, ఇట్లా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. వాటికి మనం పేపర్ వర్క్ పంపిస్తే అక్కడ వాళ్ళు మనకు ప్రాసెస్ చేసి H1Bని అప్రూవ్ చేస్తారు. ఆ అప్రూవల్ H1B తీసుకొని అప్పుడు మనం ఇండియాకి వచ్చి అప్పుడు వీసా స్టాంపింగ్ చేసుకుంటారు టిపికల్గా. సో F1 to H1 ఈజ్ ఎ కన్వర్షన్ మెథడ్ అన్నట్టు. ఒకటి స్టూడెంట్ వర్కింగ్, దెన్ కంటిన్యూస్ వర్కింగ్. తర్వాత H1Bలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటుంది. సో కంటిన్యూగా మళ్ళీ H1లో కూడా మళ్ళీ 140 అని ఉంటుంది, 140 తర్వాత 485 ఉంటుంది, పర్మ్ లేబర్ ఉంటుంది. ఇవన్నీ టోటల్గా ఇంక్లూడివ్ ఆఫ్ ప్యాకేజ్. దెన్ గ్రీన్ కార్డ్ వస్తుంది. మళ్ళీ గ్రీన్ కార్డ్ తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సిటిజన్షిప్కి అప్లై చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో ఇది హోల్ థింగ్. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ యూటిలైజ్ F1 వీసా, H1B వీసా. ఇంకా మిగతా ఈ O1 O2లు కానివ్వండి, EB1 EB2. ఈ మధ్య అమెరికా ఏం చెప్తుందంటే అమెరికా కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి EB5 అని ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మీద కూడా గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది. సో ఆ లైన్లో కూడా చాలామంది ఈ మధ్య ఒకప్పటి చైనా వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు EB5ని, ఇప్పుడు ఇండియన్స్ కూడా చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి పాపులేషన్ కూడా పెరిగింది అంటున్నారు. హైదరాబాద్ కాన్సులేట్, అమెరికన్ కాన్సులేట్ ఇండియాలోనే, ఏషియాలోనే లార్జెస్ట్ అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొటెక్షన్ అంటే మీలాంటి ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ వాటితో టైప్ అవ్వడం ఒకటే మార్గం, ఇంకేమైనా గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? యూజువల్గా గవర్నమెంట్ కూడా మనకు గైడ్ చేస్తారు, ఎప్పటికైనా స్కూల్లో వెళ్ళినా చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. బట్ అబోవ్ అండ్ బియాండ్ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎక్కువ హెల్ప్ చేస్తున్నాయి పిల్లలకి. ఎందుకంటే గైడెన్స్, యాక్సెసిబిలిటీ, లాంగ్వేజ్, కొత్తగా వచ్చినప్పుడు కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా ఆ యూనివర్సిటీలో, అవి కూడా షేర్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ, అందరిని ఇంటిగ్రేట్ చేస్తున్న ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంటాం. సో వాలంటరీ ఆర్గనైజేషన్స్ అయితే మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా హెల్ప్ చేస్తాయి ఇష్యూస్ ఉన్నప్పుడు.
ఇప్పుడు స్టూడెంట్ కూడా కాలేజీకి వచ్చినప్పుడు అక్కడ డిఎస్ఓ ఉంటారు యూనివర్సిటీలో, తర్వాత ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తారు, మనం అడగాలి. మేము ఏం చెప్తుంటామంటే అందరినీ మీరు యూ అప్రోచ్ అస్, టేక్ గుడ్ గైడెన్స్, దెన్ టేక్ యువర్ ఓన్ గుడ్ జడ్జిమెంట్, దెన్ యూ యాక్ట్ అకార్డింగ్లీ. సో అందువల్ల మీరు మంచి ప్లేసెస్లో సెటిల్ అవుతారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు టేక్ హెల్ప్ టుడే అండ్ గివ్ ద హెల్ప్ లేటర్ వన్స్ యూఆర్ సెటిల్డ్ ప్రాపర్లీ. అది మా పాలసీ అన్నట్టు అని నాన్ ప్రాఫిట్లో. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా వరల్డ్ వైడ్ కూడా, అంటే వరల్డ్ వైడ్లో ఇక్కడ స్టూడెంట్స్ ఒకప్పుడు అమెరికా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అమెరికా కాదు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, కెనడాకి వెళ్తున్నారు, న్యూజిలాండ్కి వెళ్తున్నారు స్టూడెంట్ వీసాలో, తర్వాత యూరోప్లో అన్ని కంట్రీస్కి వెళ్తున్నారు. ఇవాళ ఒకటి మాల్టా అనే ఒక ఐలాండ్ కంట్రీ ఉంటుంది యూరోప్లో కింద, అక్కడ కూడా మన వాళ్ళు చాలామంది స్టూడెంట్సే, ఒక 4,000 మంది స్టూడెంట్స్ వెళ్ళారు ఈ మధ్యలో. సో అక్కడ కూడా అనే యూనివర్సిటీలలో కూడా వెళ్తాను. అంటే అమెరికాలో బిగ్గర్ సిటీలో వెళ్ళాలి, Tier 2 సిటీలోనే కాదు, అంటే యూరోప్లో ఉన్న మాల్టా అనే కంట్రీలో కూడా స్టూడెంట్ రూపకంగా వెళ్తున్నారు. ఈ కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి, ఆ కరేబియన్ ఐలాండ్ కంట్రీస్లలో కూడా ఈ మధ్య మన వాళ్ళు మెడికల్ దానిలో స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తున్నారు. అంటే ఇక్కడ మాస్టర్స్కు మనకి ఉక్రెయిన్ అని అంతకుముందు రష్యా ఎడ్యుకేషన్ లాగా ఉండేది చూడండి, సిమిలర్ లైన్స్లో ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్లో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇండియన్ ఓన్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ వెళ్ళి కూడా వాళ్ళు అండర్ గ్రాడ్ మెడికల్ కోర్సెస్ చేసి అప్పుడు మళ్ళీ రెసిడెన్సీ కోసం అమెరికాకు వస్తున్నారు. సో మళ్ళీ అక్కడ రెసిడెన్సీ చేసి మళ్ళీ వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు. సో ప్రాపర్లీ అంటే దే ఆర్ గోయింగ్ త్రూ వేరియస్ ఛానల్స్, డాక్టర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు, చార్టెడ్ అకౌంట్స్ అవుతున్నారు, సివిల్ ఇంజనీర్స్ అవుతున్నారు, టెక్నాలజికల్ ఇంజనీర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇటువంటి వేరియస్ సెక్టర్స్లో కూడా మన వాళ్ళు వెళ్తున్నారు. అమెరికా అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఫీల్డ్స్ అది కాదు, ఇంకా దేర్ ఆర్ మోర్ ఆప్షన్స్. ఈ H1B ప్రోగ్రామ్ కూడా ఒక్క ఐటీ కంపెనీకో ఒక ఐటీ సెక్టర్కో లేకపోతే ఓన్లీ ఇండియన్స్కి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కంట్రీ వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై H1B. అండ్ H1B ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ టెక్నాలజీ, H1B మెంట్ ఫర్ ఎవ్రీ స్కిల్డ్ లేబర్. అమెరికాకు ఏది అవసరం ఉన్నా వాటి కోసం పెట్టే ప్రోగ్రామ్ అన్నట్టు, అది గేట్వే. H1B ఈజ్ ఎ గేట్వే ఫర్ ఎనీ స్కిల్డ్ లేబర్ కెన్ కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు యాక్చువల్ నిన్న హైదరాబాద్కి సంబంధించి ఒక స్టూడెంట్ పైన అటాక్ జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు అందరూ మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ కావాలి, లీగల్గా కావాల్సినటువంటి ప్రొటెక్షన్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? టిపికల్గా దే కెన్ ఆల్ అప్రోచ్ అస్ globaltelangana.org కానీ contact@globaltelangana రీచ్ అవుట్ అయినా. ఈ మధ్య ఇంతకుముందు లాగలేదు, ఇప్పుడు చాలా రీచ్ అవుట్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ గ్రూప్ ఉంది, మాకు ప్రతి సిటీలో వాట్సాప్ గ్రూప్ ఉంది. అంటే అమెరికాలో ప్రతి సిటీలో ఉంది, గ్లోబల్లో 53 కంట్రీలలో మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో టిపికల్గా కాంటాక్ట్ చేయొచ్చు. గ్లోబల్లో contact@globaltelangana ఈమెయిల్ పంపించినా ఈజీగా అవుతుంది. వాళ్ళకి ఫస్ట్ గైడెన్స్, నాలెడ్జ్, దెన్ అనుకోకుండా జరిగిన సంఘటనలు అంటే యాక్సిడెంటల్గా జరుగుతున్న ఇష్యూస్. ఈ మధ్య ఎస్పెషల్ స్టూడెంట్స్ స్పీడింగ్ టికెట్లు వస్తున్నాయి, థెఫ్ట్ అవుతున్నాయి కేసెస్, ఇవి రియల్గా జరుగుతున్నాయి. తర్వాత వయలేషన్ ఆఫ్ ది మనీ లాండరింగ్ దానిలో ఇరుక్కుంటున్నారు. ఈ మధ్య కేసులు అయ్యాయి, 2-3 కేసులు జైలుకి వెళ్ళారు. తర్వాత వేరియస్ ఇష్యూస్లో అనుకోని యాక్సిడెంట్లు అవుతున్నాయి, స్పీడింగ్లో అయినప్పుడు కానీ, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్తో కానీ, అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ మేము మాకు వీ హ్యావ్ యాజ్ అన్ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉన్నప్పుడు కూడా వీ గైడ్ దెమ్. అంటే ఈ రకంగా ఇమిగ్రేషన్లో H1లో కానీ, వీసా టైప్స్లలో కానీ, చేంజ్ ఆఫ్ స్టేటస్లో కానీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్లో కానీ, ఇటువంటి దానిలో కూడా మన జనిత లా ఆఫీస్ నుంచి కూడా మేము గైడ్ చేస్తున్నాం. తర్వాత మన గ్లోబల్ తెలంగాణ యాజ్ అన్ ఆర్గనైజేషన్ కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనకి రీచ్ అవుట్ కమ్మంటున్నాం. తర్వాత మనకు అక్కడ సర్టన్ ఏరియాస్లలో మంచి లాయర్ని పెట్టడం, అంటే ఆ పర్టికులర్ టౌన్లో, సిటీలో, ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్కి ఇది స్టేట్ స్పెసిఫిక్ లా అంటారు. ఇమిగ్రేషన్ లా ఇస్ ఎ ఫెడరల్ లా, బట్ ఈ ఇష్యూస్ బేస్డ్ మీద ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంటే ఆ పర్టికులర్ స్టేటు ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న అటార్నీని హైర్ చేసి ఆ కోర్ట్స్ త్రూ ప్రాపర్ లీగల్ సిస్టమ్ ద్వారా వాళ్ళని అక్కడ నుంచి వాళ్ళకి సేఫ్ సెక్యూర్ చేస్తున్నాం. అనుకోకుండా యాక్సిడెంట్ల రూపకం కానివ్వండి, లేకపోతే ఇటువంటి కిల్లింగ్ కానీ జరిగితే మాత్రం తప్పకుండా వాళ్ళకి మనం హిందూ ఫ్యూనరల్ హౌస్ అని న్యూజెర్సీలో ఉంటుంది, వాళ్ళతో కనెక్ట్ చేసి వాళ్ళ బాడీస్ని కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం, అంటే ఇక్కడ వీలైతే అక్కడ వాళ్ళ ఊరికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. కొందరికి డికంపోజ్ అది ఇదైతే పరిస్థితుల్లో అక్కడనే క్రీమేట్ చేస్తున్నాం సిచ్యువేషన్గా. తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ సర్వీసెస్ అందరూ తెలుగు వాళ్ళందరికీ, 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ సర్వీసెస్ కాంటాక్ట్ చేయొచ్చు. రెండవది, ఈ మధ్య చాలామంది అంకుళ్ళు కూడా అమెరికాకు వస్తున్నారు. ఇప్పుడు విజిటర్ వీసా కానీ, పేరెంట్స్ గారు రూపకంగా కానీ వస్తున్నారు. పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళు 1-2 NRIs అమెరికాలో ఉన్నారు. సో ఈ మధ్యన మేము గమనించిందంటే అక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా ఏజ్ పెద్దగా ఉండడం వల్ల, డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ వల్ల కూడా అక్కడ చనిపోతున్నారు. సో వాళ్ళకు కూడా మేము క్రీమేషన్ హెల్ప్ చేస్తున్నాము. ఎందుకంటే పాసిబుల్ అయితే ఇండియాకు పంపిస్తున్నాము, లేదు 2 పిల్లలు 3 పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, అక్కడే చనిపోతే అనుకోని సంఘటనల వల్ల చనిపోతే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి ఆ క్రీమేషన్ ప్రాసెస్ కానివ్వండి, అండ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నా కానీ, క్రిమినల్ ఇష్యూస్ ఉన్నా, లీగల్ ఇష్యూస్ ఉన్నా, అన్నిట్లలో కూడా మేము హెల్ప్ చేస్తున్నాం.
సో దట్ దే కెన్ గెట్ బెనిఫిటెడ్. పేరెంట్స్ కూడా అక్కడే క్రీమేషన్ కార్యక్రమాలు చేసి నెక్స్ట్ స్టెప్స్ టెంపుల్ని కూడా ఎంగేజ్ చేస్తున్నాం. ఒక టెంపుల్ కానివ్వండి, ఒక హాస్పిటాలిటీ కానివ్వండి, ఒక అటార్నీ కానివ్వండి, అందరినీ ఇంటిగ్రేట్ చేస్తూ టోటల్ ఎపిసోడ్లో మొన్న ఎవరో వర్జీనియాలో రెసిడెంట్ ఉన్నారు, వెస్ట్ వర్జీనియాకు ట్రావెల్ చేస్తూ వెస్ట్ వర్జీనియాలో చనిపోయారు అంకుల్. పాపం వెస్ట్ వర్జీనియాలో హాస్పిటల్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ లీగాలిటీ ఉంటుందంట, అది స్టేట్ స్పెసిఫిక్ లా ఉంటుంది. వెస్ట్ వర్జీనియా స్టేట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వర్జీనియా స్టేట్. సో అందులోకి వెళ్ళి మళ్ళీ అన్ని అప్రూవల్ తీసుకొని వచ్చి మళ్ళీ వర్జీనియాకి తీసుకొచ్చి మళ్ళీ వర్జీనియాలో క్రీమేషన్ చేసుకొని మళ్ళీ అందరిని ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నట్టు. అవి కూడా వీఆర్ హెల్పింగ్ దెమ్. ఎక్కడెక్కడైతే గైడెన్స్ రిక్వైర్ ఉందో, ఎక్కడెక్కడైతే నాలెడ్జ్ సోర్స్ షేరింగ్ అవసరం ఉందో, సో ఇటువంటి దానిలో ఫైనల్గా అసలు ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? అంటే మీరు అన్నట్టుగా వర్క్ స్పెసిఫిక్ ఇష్యూస్ కాకుండా ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. అమెరికా ఒక సెక్యూర్డ్ నేషన్, అందరికంటే కూడా ఒక భద్రమైన దేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికాలో ఉంటే చాలా సేఫెస్ట్ ప్లేస్ అనుకునేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది. ఆ ఫీల్ పొందాలి అంటే అక్కడ ఏం చేస్తే బెటర్ మీరు చెప్పేసి? తప్పకుండా ప్రతి స్టూడెంట్ కూడా గైడెన్స్, ది సీక్ గుడ్ గైడెన్స్. వచ్చే కంటే ముందు కన్సల్టింగ్ ఏజెన్సీల దగ్గర తీసుకోండి. తర్వాత యాక్ట్ చేసే ముందు, బిఫోర్ యూ యాక్ట్, టేక్ గుడ్ గైడెన్స్. ఎందుకంటే మనం యాక్ట్ చేసిన తర్వాత పోతే అది క్రిమినల్ ఇంటెంట్ కింద వచ్చేస్తుంది, అప్పుడు మనం ఏం చేయలేము. అది వీ హ్యావ్ టు గో త్రూ ద లీగల్ ప్రాసెస్. సో అంతకంటే ముందు మనకి స్టూడెంట్ వీసా అయితే డిఎస్ఓతో అప్రోచ్ కావడం, గైడెన్స్ తీసుకోవడం. తర్వాత ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇవి ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, అందులో ఉన్న లీడర్షిప్తో మాట్లాడవచ్చు, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం. ఇమిగ్రేషన్ లా అనుకోండి, ఒక లా ఫర్మ్తో మాట్లాడుకోవడం. తర్వాత మేము అందులో కూడా మేము జనిత లా ద్వారా కూడా మేము చాలామందికి కౌన్సిలింగ్ కానీ, సింపోజియం కానీ, సెమినార్స్ కానీ ఆర్గనైజ్ చేసాం. సో దట్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ వస్తాయి, దెన్ దే కెన్ యాక్ట్. ఇప్పుడు చాలామంది వచ్చారు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ వస్తున్నారు. కొద్దిమంది ఇప్పుడు మీరన్న మనం 5-10 మంది అంటే ఆ ఉన్న పూల్ ఆఫ్ స్టూడెంట్స్లో చాలా తక్కువ పర్సెంట్, 1-2% ఈ జరుగుతున్న సంఘటనలో ఇంపాక్ట్ అయిన వాళ్ళు. 95% వాళ్ళు చాలా బాగున్నారు. ఈ 5% కూడా మేము ఇంపాక్ట్ కావద్దని కోరుకుంటున్నాం. ఆ 1-2% కూడా ఇబ్బంది కావద్దని కోరుకుంటాం. సో వాళ్ళందరికీ కూడా మనం గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అడగండి, అప్రోచ్ అయితే టేక్ గుడ్ గైడెన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ ప్రాపర్లీ. సో దట్ ఆ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అవుతే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మేము ఏ రకంగా హెల్ప్ కావాలన్నా కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలనుకోండి, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఇస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ నాలెడ్జ్ ఇస్తున్నాము, లీగల్ నాలెడ్జ్ ఇస్తున్నాం. దీస్ ఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ సర్వీసెస్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఛార్జెస్ టు ఇట్. సో ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా గుడ్ గైడెన్స్ వస్తుంది. స్టూడెంట్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఫుట్ ప్రింట్ అక్కడ మొదలు పెడతారు, తర్వాత వాళ్ళ కెరీర్ సిటిజన్షిప్ వరకు వెళ్తారు కాబట్టి. సో చాలా ఇళ్ళు అక్కడ సెటిల్. ఇప్పుడు మనకు 40 సంవత్సరాలు కూడా వాళ్ళ తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ మైగ్రేట్ అవుతున్నారు, ఏది అమెరికాకి. సో అయితే వాళ్ళందరికీ కూడా మేము బేస్గా హెల్ప్ అవుతున్నాం అందరం. 40 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మంచి గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 20 ఏళ్ళ తర్వాత వాళ్ళే మనకు గైడెన్స్ ఇస్తారు, మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా. సో ఇటువంటి మోడల్ను మనం మెకానిజంను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ హెల్ప్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, స్టూడెంట్ కమ్యూనిటీగా వెళ్ళిన వాళ్ళు ప్రొఫెషనల్ ఏరియాస్లోకి వెళ్ళడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలానే ఇమిగ్రెంట్ లాస్ని వైలేట్ చేస్తే అనుకోని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం చేదాటిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నుంచి అమెరికాలో కానీ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినటువంటి తెలుగు వారికైనా కానీ సర్వీసెస్ అందించడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అందించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానంటున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఇప్పటికే 53 కంట్రీస్లో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోండి. విదేశాలకు వెళ్ళడం, విద్యను ఆర్జించడం, అలానే ఆస్తులను సంపాదించడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండాలి, మనం భద్రంగా ఉండాలి అనేది మన ప్రధాన లక్ష్యం అవుతుంది. కాబట్టి అక్కడి నిబంధనలు, అక్కడి నియమాలు ఏంటి, అక్కడి చట్టాలు ఏంటి తెలుసుకోవడం కూడా మన ప్రాథమిక బాధ్యతగా భావించాలి. విశ్వేశ్వర రెడ్డి గారి సలహాలని పాటించండి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.